మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము యోహాను సువార్త 14వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకుందాం. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. తండ్రి కుమారుని యందు మహిమపరచబడటానికే చేస్తాను అంటున్నారు. మనం ఏది అడిగినా గాని తండ్రి మహిమపరచబడాలి. దేవుని చేసే కార్యాలు, యేసు ప్రభు వారు చేసే కార్యాలన్నిటి నిమిత్తమై తండ్రి మహిమపరచబడాలి, మనము దీవింపబడాలి. అందుకని యేసు ప్రభు వారు తెలియజేస్తున్నారు ఈ విధముగా, మీరు నా నామమున ఏది అడుగుదురో తండ్రి మహిమార్థమై తండ్రి కుమారుని యందు మహిమపరచబడు నిమిత్తము నేను దాన్ని చేస్తాను అంటున్నారు. అంత మాత్రమే కాదు, నా నామమున నన్నేమి అడిగినను నేను చేతును. ఆయన ద్వారా తండ్రికి విజ్ఞాపన చేసినా కానీ మనము దానిని పొందుతాము. నా నామమున ఏది అడిగినను అది మీరు పొందుకుంటారు, నన్ను అడిగినను అది పొందుకుంటారు, తండ్రి మహిమపరచబడ నిమిత్తముగా పొందుకుంటారు అని దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. కనుక మనము ఏది అవసరమో, ఏది మనము అక్కరగొని ఉన్నామో దానిని యేసు ప్రభు తీరుస్తారని మనం ఎదురు చూస్తూ ఆయన పాదాలు ఎద్దు పెట్టినప్పుడు అది తండ్రి మహిమార్థమై కూడా మన ఎడలు జరిగించే దేవుడుగా ఉన్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో కూడా అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వానికి ఇవ్వబడును, వెదకు ప్రతి వానికి దొరుకును, తట్టు ప్రతి వానికి తీయబడును అని వాక్యం తెలియజేసిన విధంగా ఇవి కూడా యేసు ప్రభు వారే చెప్పారు. ఈ మాటలు కూడా మత్తయి సువార్తలో మాటలు కూడా అడుగు ప్రతి వానికి అనుగ్రహింపబడుతుంది అని చెప్తున్నారు, తట్టు ప్రతి వానికి తీయబడుతుంది అని చెప్తున్నారు. మనము తట్టడమే ఆలస్యం, ఆయన ద్వారం దగ్గరే నిలబడి ఉంటాను మన తలుపు తీయడానికి. మనం అడగడమే ఆలస్యం, మనం వెదకడమే ఆలస్యం, అయినా మనకి అన్ని అనుగ్రహిస్తారు సమృద్ధిగా. కనుక యేసు ప్రభు వారు చెప్పినట్లుగా మనము ఈ మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం ఏ అక్కరకొని ఉన్నా దేవుడు మన ఎడల ఆసక్తితో ఆ కార్యాలు నెరవేర్చే దేవుడుగా ఉన్నాడని గుర్తుపెట్టుకొని మనం ఆయన పాదాలు ఎద్ద పెట్టుకుందాం. మనకి ఏమైనా అవసరం వస్తే ఈ లోక సంబంధమైన అన్ని వెతుకుతాం, ముందుగా మనం యేసు ప్రభు వారి పాదాలు ఎద్ద పెట్టాం. తండ్రి మహిమార్థమై ఆయన మన ఎడల తప్పకుండా కార్యాలు నెరవేర్చాడన్న సంగతి మనం మర్చిపోతూ ఉంటాం. ఈ లోక సంబంధంగా వెతుకులాడి వేసారిన తర్వాత యేసు ప్రభు వారి పాదాలు ఎద్ద పెట్టామనుకోండి, అప్పుడు మనకి ఆలస్యం అవుతుంది. మనం ఏది అక్కరకుంటామో అది వెంటనే యేసు ప్రభు పాదాలు ఎద్ద పెట్టినప్పుడు తండ్రి మహిమార్థమై తండ్రి యేసుక్రీస్తు వారిలో మహిమపరచబడినట్లుగా మనకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి మనం అడుగుదాము, దేవుని సన్నిధిలో చేరి ఆయనకి విజ్ఞాపన చేద్దాము, మన అక్కర్లన్నిటినీ ఆయనకు తెలియచేద్దాము, మన పిల్లల విషయమై ఆయనకు తెలియచేద్దాము, మన ఆరోగ్యం విషయమై ఆయనకు తెలియచేద్దాము. ఆయన మందిరంలో చేరి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన మనవి ఆలకిస్తానని, మన అక్కర్లు నెరవేరుస్తానని వాగ్దానం చేస్తున్న దేవునికి మనం వేడుకుందాం. మన సమస్తాన్ని సమర్పించుకుందాం. మన జీవిత విధానాన్ని ఆయన పాదాలు ఎద్ద పెట్టినప్పుడు మనం క్షేమంగా నడిపిస్తారు, మన అక్కర్లను తీరుస్తారు, మనకు ఆరోగ్యం అనుగ్రహిస్తారు, ఆయన మహిమపరచబడతారు, మనల్ని దీవిస్తారు. కనుక ఆయన మహిమార్థమై మనం ఏదైనాను అడగాలి, ఆయన మహిమార్థమై మనం ఏదైనాను పొందుకొని ఆయనను మహిమపరచాలి. అట్టి కృప వినుచున్న బిడ్డలందరూ పొందుకుందరుగాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు. మా రక్షకుడైన యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రములు ప్రభువా. దేవానైనా అడుగుడి మీకు ఇవ్వబడును అని సెలవిచ్చిన దేవా, తండ్రి మీలో మహిమపరచబడులాగన మేము ఏది అడిగినానో మీరు మాకు ఇస్తానని వాగ్దానం చేసిన దేవా, వినిచిన బిడ్డలందరూ కూడా వారి మనవులను మీ పాదం ఎద్ద పెట్టి ప్రభువా, వారు ఏ అక్కరకొని ఉన్నారో ఇతరుల వైపు చూడకుండా మీ వైపు చూచి ప్రభువా, వారు నాయన వారి అక్కర్లు తీర్చబడినట్లుగా మీ కృపను అనుగ్రహించండి. ఇతరుల వైపు చూస్తే నాయన అవమానమే ఎదురవుతుంది ప్రభువా, ఇతరుల వైపు చూస్తే నాయన అది పొందుకొనలేకపోవచ్చు ప్రభువా. మీరైతే సర్వ సమృద్ధి కలిగిన దేవుడవు, సమస్తము అనుగ్రహించగల దేవుడవు. మీలో సమృద్ధి ఉంటుంది కనుక మీ ప్రేమను మా ప్రభు పొందుకోవడానికి, మీ యొక్క కృపను పొందుకోవడానికి బిడ్డలందరూ మీ పాదముల యొద్ద చేరి మిమ్మల్ని వేడుకొని మీకు స్తుతి చెల్లిస్తూ
వారి విజ్ఞాపనలు మీ పాదం లేదా పెట్టుకొని వారి విజ్ఞాపనలను మా ప్రభు నెరవేర్చబడిన విధముగా వారు ఆశీర్వదింపబడినట్లు మీరు కృప చూపండి నాయన. మిమ్మల్ని సేవించి వారందరినీ ఆశీర్వదించండి. మరి ఒకసారి మా ప్రార్థనలు ఆలకిస్తున్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరటి మనవులు మీ పాదం లేదా వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.